వాళ్ళిద్దరూ బావా. బావా, ఐ లవ్ యూ. హలో, నువ్వేనా? నేనే బావా. ఇక నుంచి నువ్వే నేను బావా. ఇకపై నీలో నేను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ టూ. ఇదంతా నా ఊహ. ఛ, ఇది నిజమై ఉంటే ఎంత బాగుండేది. ఏం పర్లేదు, దీన్ని సేమ్ టు సేమ్ ఇలాగే నిజమయ్యేలా చేస్తాను. నా హీరో వస్తున్నాడు. ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను. అమ్. రాజు, చెకోడి చెప్పిన ప్లేస్ ఇదే కదా? ఇదే భయ్యా, కానీ వదిన ఎక్కడ కనబట్టలేదేంటి? బహుశా కారులో వెయిట్ చేస్తుందేమో రాజు. అయ్యుండొచ్చు భయ్యా. పద చూద్దాం. కారులో లేదేంట్రా? రాజు, ఇది మ్యాగీ ఫోన్. తనను ఇక్కడికి రమ్మంది. మనం వచ్చేసరికి తను లేదు. కార్ ఇక్కడే ఉంది, పైగా ఫోన్ కింద పడింది. ఏదో జరగరాందే జరిగిందనిపిస్తుంది. ఇదివరకు కూడా మ్యాగీపై 2-3 సార్లు అటాక్ జరిగింది. నాకు తెలిసి ఇది వాళ్ళ పనే అయి ఉంటుంది. ఎవరై ఉంటారు భయ్యా? అదే అర్థం కావట్లేదు రాజు. రాజు, ఇది కన్ఫామ్గా మ్యాగీ చెప్పే తను ప్రాబ్లంలో పడింది.
ఇప్పుడే మనం వచ్చే ముందే ఎవరో తనని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. కానీ భయ్యా మనకెవరు ఎదురు పడలేదు కదా, ఆటో కానీ బండి కానీ. రాజు, ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనం వచ్చిన రూట్ కాకుండా వేరే ఏదైనా రూట్ ఉందా? వేరే ఏదైనా అంటే భయ్యా అటువైపు ఒక మట్టి రోడ్డు ఉంది, ఆ రోడ్లో కూడా వెళ్ళొచ్చు. నేను వస్తున్నానని మ్యాగీకి తెలుసు కాబట్టి తను సేఫ్ సైడ్గా ఇలా గుర్తులు వదిలేసి వెళ్తుంది. మనం ఈ రూట్లో వెళ్తే మ్యాగీని సేవ్ చేయొచ్చు. రాజు, వెళ్దాం పద. పద భయ్యా. ఎవరు నువ్వు? వదలండి. నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? చెప్పు. అరవకో. కాసేపట్లో చచ్చే నీకు నా డీటెయిల్స్ ఎందుకే? నేనెవరో తెలుసా నీకు? నువ్వు నాకు తెలియకపోవడం ఏంటే? ఆలపాటి అఖిలాండేశ్వరి గారాల కూతురివి. నిన్ను తెలిసే ఎత్తుకొచ్చాను. ఎందుకో తెలుసా? నిన్ను చంపేయడానికి. అయినా నేను నిన్ను చంపడానికి ఎన్నిసార్లు ట్రై చేశాను తెలుసా? ప్రతిసారి తప్పించుకుంటూనే ఉన్నా. కానీ ఇన్నాళ్ళకి ఇప్పటికీ ఆ వెంకిగాడు లేకుండా ఒంటరిగా దొరికావు. ఇక నిన్న వెంకిగాడు కాదు, ఆ గాడు కూడా నిన్ను కాపాడలేడు. రాజు, రాజు, కార్ టైర్ల గుర్తులు ఇక్కడి నుంచి కనబడడం లేదేంటి? అంటే కార్ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు. రాజు, ఇది మ్యాగీదే. ఖచ్చితంగా తనని ఇక్కడే ఎక్కడో పెట్టుంటారు.